కున్నా కొడుకులు వీళ్ళేం చేస్తారు? కాలు పట్టుకుని సారీ చెప్పేస్తారు అనుకున్నా అన్న. నువ్వు ఒక్కసారి నోనేసరికి నా కొడుకులు మత్తులు పోయే. వాళ్ళంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదే అన్నా కాంతకైనా ఫీల్ అవుద్దేమో. రే అక్క ఫీల్ అవుద్ది బాగా ఏడుస్తాడంటే పని జరగదు అక్కడ. తర్వాత సారీ చెప్పి అంతా కవర్ చేసేచ్చు. ఎటి అన్న ఆ పేపర్లో చూసినాకనే కదన్నా నువ్వు రివర్స్ అయినా కరెక్ట్ అలా వీక్నెస్ మీద కొట్టినావన్నా. మనం మాట్లాడితే ఏమనుకోదా? నిన్న సైట్ కూడా మాణిక్యాన్ని నువ్వు కావాలని తోసినావు కదా. నీకు చెప్పిన కదా. నీకు చెప్పి సత్యబాబు సెల్ ఇచ్చావా? ఇప్పుడు వచ్చినా 6600 పెద్దది. అయితే మా గురించి బాగానే రాస్తలే. సరే కానీ ఆ లడ్డుగాడు ఏం ప్లాన్ చేస్తారని డౌట్ అన్న. రే లడ్డుగాడు ఏం సీలేదురా. ఇదిగో లడ్డుగాడు సిస్టర్కి అన్నకి లింక్ ఉంది తెలుసు నీకు? అది కానీ లేకపోతే ఎప్పుడో దుబ్బేనాడు. ఆడికని సీనేదా? నేను అప్పుడే చెప్పిన పార్టీ ఆఫీస్లో లొల్లొద్దని. అదే మన పార్టీ ఆఫీసులో పెట్టుకుని బొక్కలో పడ్డారు. ఇప్పుడు చూడు అవతల పట్టి కాల్ చేస్తాం. కాలేంటి బెయిలే వచ్చింది. నేను చెప్పినా కదా బెయిల్ వస్తుందని. చెల్లిస్తే రాదా బాబా? సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. పేపర్లంతా న్యూస్. సుధాకర్ రెడ్డి ల్యాండ్కి నాకు సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చాడు. దెబ్బతో ఆ మాణిక్యం డ్రాప్ అయిపోయాడు. ల్యాండ్ మనకే వచ్చింది. బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు, పెద్ద హీరో అయిపోయావు. ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోతుంది. అన్న రాన్న సైన్ పెట్టన్నా. ఇక్కడ కాదన్నా ఇక్కడన్నా. అన్నా ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినా, తప్పైతే క్షమించన్నా. ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నిశ్చయితోనే బాగుంటా అన్నా. అన్నా తీసుకో అన్నా, పెట్టుకోన్నా. అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్. సిఐ మన ఫేవర్ ల్యాండ్. నీకు ఎప్పుడైనా ఏదన్నా నీదేంద్రా కండోమ్ విత్ మల్లికా షరావత్. వాడేసావా? Stop the freak the boom boom. 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 జనాలలో బెదురు బిర్యానీ రా బ్రదరు పగోడిలో పడుకు ప్యాలెస్సురా మనకు దండలేసే దండలేసే బండలేసి నవ్వినోళ్ళు దండలేసే
ఏ బాబు డబ్బులు ఎవడో తెలుసా సీనన్న తమ్ముడు నువ్వు పదన్నా Everybody, 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 rock your body. చూసుకో రాసిను గాడి వేడే. మన కదే కదా శక్తి దూసయ్యనా కత్తి పని చేసయ్యనా పూర్తి ఎంటలేదు బాధలేదు ఎంచుకున్న బాట కింద ఎండు లేదు మంచి లేదు చెడ్డ లేదు మంచి చెడ్డ చూసుకుంటే దుడ్డు లేదు ఎక్కడికక్కడ లెక్కలు తెలిసే నేనే సర్కారే నమస్తే సీనన్న. కదరబాయ్ సీని మనిషిని చెప్పాడుగా ఆయన కేసుని పెట్టారు. అది కాదు బాబు. నువ్వు ఉంటాయా పిల్లాన్ని గుద్దేసి కనీసం ఎలా ఉన్నాడో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు బాబు. ఏమయ్యా పిల్లలు చూసుకుని డ్రైవ్ చేద్దాం. అది కాదన్నా మొన్నగిలో పొరోనా బస్సు కట్టం వచ్చిండు గప్పటికి బ్రేక్ వేసిన బండాగలే జరంత తగ్గదలి దానికే పరిశాన్ చేస్తున్నాడు కేసు పెట్టి. అరే అది కాదు పిల్లలు ఇళ్ళలో పెట్టి ఆడిపియాలా అంతేగాని రోడ్ మీద వదిలేసేట్లా పిల్లల్ని పెంచడానికి సతగా కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషివా పశువా ఏం మాట్లాడుతున్నావు? పసు మాట్లాడుతున్నావు మర్యాద మాట్లాడి చెప్తున్నా ఇగో మంచి కూడా చెప్తున్నా ఏం చేస్తావా నువ్వు కంప్లైంట్ చేసుకున్నావు అన్న వదిన ఫోన్ ఏంటా సీను ఏం చేస్తున్నావ్? చెప్పాక బిజీగా ఉన్నాను. సినిమాకి వెళ్దాం అన్నా. ఏ పెట్టి ఫోన్ చూడు కేసు కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో రిపీటబుల్ కూడా రావు. నేను కూడా అదే చెప్తున్నాను, నా సమజ్ చేసుకుంటలేరు. ఇదిగో నీ కొడుకు ఈ ఖర్చులన్నీ అతనే పెరుస్తాడు, నీకు కావాల్సిన చూసుకుంటాడు. ఏంటి నువ్వే అంట? నువ్వు ఎట్లా అంటే అట్లా అన్న కదర్ బాయ్ ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా. వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా చింపేస్తా. వీళ్ళంతా మన పొరగాలే ఈయనే చదివేటోళ్ళు ఊకే తిట్టడాన్ని పొర్రని కానీ మస్తు డెవలప్ అయ్యారు. అమ్మా హ్యాపీగా బాబు ఓకేనా? థ్యాంక్స్ అన్న. కదర్ బాయ్ కలుద్దాం. అలాగే ఇంకేముంది ఫైనల్. రేయ్ 40 సెటిల్ చేశాను 20 తీసుకో. నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. ఇంట్లో మ్యారేజ్ చేస్తానంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలీదు, ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా? నువ్వు పెద్ద గుండావా? నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా? మరి నాకెందుకు భయం వేయట్లేదు? భయపడు భయపడు ఫోన్ వచ్చిందే. ఏదో సెటిల్మెంట్ సెటిల్మెంట్ అన్నా. ఏంట్రా పెద్ద పోస్ట్ కొడుతున్నావు? నేనే నిన్ను గూండాన్ చేసాను తెలుసా? నేనే నీకు ఫస్ట్ అన్న తీసుకొచ్చింది. హెరా ఏమైంది? ఏమోడేందన్నా నీ పేరు చెప్తే పని అయిపోయింది. ఇక్కడ పార్టీ సెటిల్ అయింది. పర్లేదురా బానే చేశారు. మేం చేసిరేందన్నా ఫుల్ రెస్పెక్ట్. ఇక్కడ సీన్ అంటే పని అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏదంటే అది. అలాగా ఇంకేమనుకుంటున్నారా అమ్మ గురించి? ఏమనుకునేదన్నా మనకు తెలుస్తలేదు కానీ బయట మామూలు లేదు. ఉంది అమ్మతోడన్నా కారణం సత్యనాడు ఎదరికి అన్నా. ఎరా సత్తి ఇప్పుడు అర్థమైందా నా కొడుకు మనం ఉంటే ఏంటో? ముందు ముందు ఇంకా ఉంటది. ఒక్కడిని వదలదు నా కొడుకుని. అన్న ఫోన్ తర్వాత చెప్పరా అన్న శంకర్ మ్యాటర్ చేద్దామన్నా. శంకర ఆడేవడరా? యాదగిరి కథను. యాదగిరి ఎవడరా? నర్సింగ్ అని తమ్ముడు. అంటే శంకరం కొడితే యాదగిరి వస్తాడు, యాదగిరి కొడితే నర్సింగ్ వస్తాడు. అయితే పని చేయి చెప్పన్నా డైరెక్ట్ గా నర్సింగ్ గడికి ఇచ్చి.
ఏంటి నువ్వు కొట్టవా? ఓడెవరో కొడితే నీకు పేరు వస్తుందా? మనం కొట్టక్కర్లేదే, మన పేరు చెప్తే చాలు పని అయిపోతుంది. మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు. నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు. ఏమంటావు? చూద్దాం. నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు. ఈ ఏడంటూ నీదేనా? డౌటా? మరి మానికి ఓఎన్స్ అని ఉంది. ఎంత ఇస్తున్నారా మనకి ఇక్కడికి? 40% సీను. ఇక్కడి నుంచి వాడికి ఏం అక్కర్లేదు. 20% నాకు ఇస్తే చాలు. లేదన్నా, లడ్డన్ నన్ను చంపేస్తాడు. ఈ షాప్ కూడా నాకు దక్కదు. రే షాప్ క్లోజ్ చేయి. ఎన్ని ఉన్నాయి వైన్ షాపులు నీకు? 3 అన్నా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, నీలపట్టి లాగుతారు ఆంధ్రా జన, అంటే కుందాపురం. రెండు అన్నంటే ఏమనుకున్నారా? మానికే అనుకున్నావా? బెంగళూరు పద్మ రాలేదా? అందుకే బార్ ఇంత జరుగుతుంది. ఎక్కడ బార్ షాప్? బెంగళూరు పద్మ రేపు బెంగళూరు పద్మ రాలేదనుకో నీకు నువ్వు బార్ షాపులు కరెక్ట్ ఉన్నాయా? అన్న బిజీ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సీను, మాణిక్యవన్న గురించి నీకు పూర్తిగా తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. అన్న ఆ వైన్ షాప్ అయిపోయింది కరెక్టే అన్న. మనకి అంత తక్కువ అంచనా వేయద్దు. ఇన్నాళ్ళు మనల్ని ఏం చేయకుండా కామ్గా ఉండంటే అది ఆడు వీక్నెసే కానీ మన గ్రేట్నెస్ కాదన్న. ఈ మధ్య పాలిటిక్స్లో తిరుగుతుండు, అందుకే సైలెంట్గా ఉండు. ఈ వైన్ షాప్ విషయంలో అనవసరంగా రెచ్చగొట్టామన్నా. వాడు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా అటాక్ చేస్తారా? చేస్తాడు. అయితే పని చేద్దాం, ముందు మనం అటాక్ చేద్దాం. వాళ్ళు అటాక్ చేస్తున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అటు వెళ్ళిపోతారేమన్నా. నరసింహనాయుడు రేంజ్ లో ఉంది. సూపర్ అన్న. కమాన్ పెద్దమ్మ తల్లి యుద్ధ మజాగా. దుర్గడన కొడుకేసండి.
బంతులను కొట్టేటోళ్ళకి తన్నటోళ్ళకి ఇంత పెద్ద ఫోటోలా, మనుషులను కొట్టేటోళ్ళకి ఇంత చిన్న ఫోటోలా? బంతుల కంటే మనుషులు చీప్ అయిపోయారు వీళ్ళకి. ఆ పేపర్ అనుకోండి. ఏమనుకుంటున్నా అన్నంటే వాడి మీద రౌడీ షీట్ కూడా ఉంది, చాలా డేర్. కుర్రాడేంటి సార్, మాణిక్యాన్ని ఎక్స్పోజ్ చేస్తే పబ్లిక్ లో పెట్టి కొట్టాడు. ఈ పని చేయగలరా? డెఫినెట్ గా చేస్తాడు, నా మీద నమ్మకం ఉంచండి. సిటీలో మాణిక్యానికి అప్పొచ్చినాడు ఒక్కడే. మాణిక్యానికి యాంటీ అంటే ఏదైనా చేసేస్తాడు. నన్ను నమ్మండి, మీ పని అయిపోద్ది. నువ్వు డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నావు. దేనికైనా రెడీగా ఉండాలి, చంపడానికైనా చావడానికైనా. నువ్వేమాత్రం ఆయన అడిగేసినా నేను వీపీని అయిపోతాను. ఫుడ్కు లాటరీ కొడుతుంటే వాడిని తీసుకెళ్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశాను. నమ్మకంగా ఉన్నాడని నా ప్రాపర్టీస్ వాడి పేరు మీద పెట్టాను. ఈ రోజు ఆ మాణిక్య వాడిని చూసుకుని మొత్తం నా ప్రాపర్టీస్కి ఎసరు పెట్టాడు. ఆ మాణిక్యానికి కావాల్సిన పొలిటికల్ ఫండ్స్ అంతా వీడే అరేంజ్ చేస్తాడు. అందుకే మాణిక్యం వీడి మీద ఏ కూడా వాళ్ళనవటం లేదు. అన్నీ ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు అడుగుతున్నాను, సర్వనాశనం అయిపోవాలి. నా ప్రాపర్టీస్ నా దగ్గరికి రావాలి. నీకెంత కావాలి? మా 25 lakhs ఒప్పించేశాను. అన్న వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది, ఇచ్చాను. సరే క్వారీ ఏదంటే నువ్వు బే పర్లేదు, బా పెద్దగానే ఉంది. ఎంతైనా దుబ్బేసిందిగా. మా మీద మచ్చటి రసంగా. ఎరా నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది పెద్ద జాదుగాడు అని. ఆయన నేను జాబ్లో పెట్టుకున్నాడు రాడు. పెద్ద పెద్దోళ్ళంతా చిన్న చిన్న తప్పులు చేస్తారు అన్న. చూసినావు అన్నతో ఫోటో దిగాడు అన్నాడు రా అన్న. అన్న కదన్న మాణిక్యం గాడు. సరే ఇంకా మాణిక్యం గారితో ఫోటోలు దిగుతున్నారా మీరు? ఏంటి నీకు సపోర్టా? ఆడిని అడుగు నా గురించి, ఆడు బాగా తెలుసు. ఆడు కూడా మీ బాస్లోనే నన్ను పెట్టుకుని చిన్న తప్పు చేశాడు. నువ్వేంట్రా? రే ఆడు బయటికి లాగే, ఆడు ఫేస్ నచ్చలా. మీవాడేనా? సరే మ్యాటర్కి వస్తున్నా. ఈ దందా నేను డీల్ చేస్తున్నా. 1 week లోగా ఆడి ల్యాండ్స్ అన్ని ఆడికి అప్పగించాను. బౌలింగ్ ఎవరు? పటాన్. ఫైనల్స్ ఎప్పుడు? మండేనా? నెక్స్ట్ సండేలోగా మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. లేకపోతే మండే ఫైనల్స్ చూడటానికి నువ్వు ఉండవు. అన్నా విన్నావు కదా, ఆ సీనుగాడు మనకు మండే దాకానే టైం ఇచ్చాడు. అలాగా అన్నా మన రేంజ్కి మార్తి కాదన్నా, స్కార్పియో ఉండాల్సిందే. చూని కోసం ఎంత ఇచ్చాను? ఆ మల్లారెడ్డి దగ్గర కష్టపడిన డబ్బులతో చిట్టి వేసుకున్నాం బాబు. పాడుకున్నాను కానీ డబ్బులు ఇమ్మంటే బాబు. ఎరా చెప్పు, ఏమన్నాడు? సినిమా మనిషిని చెప్పా. చంపేస్తానని చెప్పిన కొడుకునే. ఎలా తయారయ్యావేంట్రా? నేనే పాపం చేశాను రా? అందరూ పెంచినట్టే నిన్ను పెంచాను కదరా. మీ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? ఏమ్మా నీకేం పని లేదా? నా కొడుకే దొరికాడా మీకు? మీకు పోలీస్ స్టేషన్ లేవా? మీ పనులు మాత్రం మీరు చేయించుకోండి, బయటికి వెళ్ళి గుండా అనండి. నువ్వేమన్నావు? మీ కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా, రౌడీ షీట్ ఓపెన్ చేశారు కదా అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీ కొడుకుని మాత్రం ఇంట్లో పెట్టుకోండి, నా కొడుకేమో రౌడీ అవ్వాలి. వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కమిషన్ ఆఫీస్ ఫోను.